హలో అండి. నమస్తే. వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మీ సునందన. ఈరోజు పిల్లల కోసం హెల్తీగా ఇంట్లోనే గోధుమ పిండితోనైతే బిస్కెట్స్ చేస్తున్నాను. అది కూడా ఓవెన్ లేకుండా చాలా తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూపిస్తాను. ముందుగా దీనికోసం ఒక కప్ అయితే గోధుమ పిండి తీసుకోవాలి. నేను దీన్ని జల్లడ పట్టేసుకొని పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే వాడుకున్నాను. అలానే హాఫ్ కప్ బటర్ తీసుకోవాలి. బటర్ మనకు రూమ్ టెంపరేచర్లో ఉండాలి. నేను ఇక్కడ అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. అలానే పావు కప్పు షుగర్ పౌడర్ చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ ఇక్కడ గోధుమ పిండి అయితే వేసుకున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో రాగి పిండి కూడా చూస్ చేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ బటర్ అయితే సాల్టెడ్ బటర్ తీసుకుంటే మాత్రం ఉప్పు వేయనవసరం లేదు. అలానే షుగర్ కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ షుగర్ వేయాలనుకుంటే షుగర్ అనేది కొద్దిగా మెల్ట్ అవ్వదు, కాబట్టి ఖచ్చితంగా మీరు షుగర్ పౌడర్ యూస్ చేయండి. దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మనకు షుగర్ పౌడర్ గోధుమ పిండిలో మంచిగా కలిసిపోవాలి. దీనికి మనకు బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా ఏది అవసరం ఉండదు. మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ బటర్ లేకపోతే మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకొని మంచిగా పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి. మీరు ఒకవేళ షుగర్ గ్రాన్యూల్స్ లాగా కానీ బెల్లం గ్రాన్యూల్స్ లాగా వేసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అంటే మనకు మొత్తం మెల్ట్ అయిపోవాలి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది కలపడానికి. నేను ఇక్కడ షుగర్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి నార్మల్గా మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలానే కలిపేస్తాము. ఎందుకంటే మనకు బటర్ రూమ్ టెంపరేచర్లో ఉంది. అలానే మన చెయ్యి వేడికి బటర్ తొందరగా మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పిండిలో మంచిగా కలిసిపోతుంది. మనకి ఇక్కడ వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. మీకు ఒకవేళ పిండి గట్టిగా అనిపించినా కానీ ఇంకొంచెం బటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం పిండిని మంచిగా బటర్లో అయితే కలిపేసుకోవాలి. మీకు బటర్ అనేది కొద్దిగా హార్డ్గా ఉంటే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అంతే. హెల్దీగా ఇలానే ఇంట్లో చేసి పెట్టచ్చు. బయట కొనే బిస్కెట్స్ కన్నా ఇలా హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా మంచిది. అలానే ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండే కాబట్టి ఇంకా మంచిది. మీరు కావాలంటే ఇందులో ఇలాచీ పౌడర్ కానీ ఎసెన్స్ కానీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏది యాడ్ చేయలేదు, ఎందుకంటే బటర్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో డైరెక్ట్గా బటర్ అయితే మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. దీన్ని చపాతీ ముద్ద ఎలా ఉంటుందో సేమ్ అలా కలిపేసుకోవాలి మనము. పిండినైతే అంతే సాఫ్ట్గా అయిపోతుంది మనకు. మనము ఎంత బాగా ఈ పిండిని కలిపితే మనకు బిస్కెట్స్ అనేది అంత బాగా వస్తాయి. మెయిన్ ఏంటంటే షుగర్ పౌడర్ అనేది కలిసిపోవాలి. అది సాఫ్ట్ అయ్యే వరకు ఖచ్చితంగా మంచిగా కలిపేసుకోవాలి. షుగర్ అనేది మనకు సాఫ్ట్గా అయిపోవాలి, అంటే మొత్తం కరిగిపోవాలి పిండిలో. అప్పటిదాకా ఇలానే మంచిగా సాఫ్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకు బిస్కెట్స్ అనేటివి మంచిగా వస్తాయి. చూసారా, ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని ఆ బటర్ పేపర్ పైన మనం చేసి పెట్టుకున్న ఈ పిండిని పెట్టేసుకొని కొద్దిగా ఇలా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకొని ఈ బటర్ పేపర్లో చుట్టేసుకోవాలి దీన్ని. మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ లేకుంటే సేమ్ ఇలానే రోల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ పేపర్లో అయితే ఇలా రోల్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను. కార్నర్స్ కూడా కొద్దిగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మనకు గట్టిగా అయిపోతుంది పిండి అనేది, ఎందుకంటే మనకు బటర్ అనేది కొద్దిగా హార్డ్ అయిపోతుంది కదా ఫ్రిడ్జ్లో పెడితే. సో కొద్దిగా హార్డ్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇలా నైఫ్తోని ఇలా బిస్కెట్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా బిస్కెట్స్ లాగైతే మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజులో అయితే కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ బౌల్ని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. బౌల్లో ఎటువంటి సాల్ట్ కానీ లేదంటే ఇసుక కానీ ఏది వేసుకోలేదు. జస్ట్ నార్మల్గా మందపాటి గిన్నె, ఏదైనా లావుగా ఉన్న గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇక్కడ బిస్కెట్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను.
మీరు ఒకవేళ రౌండ్గా సర్కిల్ లాగా చేయాలంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు మనకు సర్కిల్ లాగా మంచిగా వస్తాయి. చూసారా బిస్కెట్స్ చక్కగా వచ్చేసాయి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి లేదంటే ఇలా బటర్ పేపర్ వేసుకొని ఇలా బిస్కెట్స్ అయితే అందులో అరేంజ్ చేసి పెట్టుకోవాలి. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో బేక్ చేసుకోవచ్చు. 180 డిగ్రీస్లో 30 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఓవెన్ లేకుండా చేస్తున్నాను కాబట్టి లో ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ వరకు బేక్ చేయాలి బిస్కెట్స్ అయితే. ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని ఈ బిస్కెట్స్ మధ్యలో ఇలా హోల్స్ లాగా చేసుకోవాలి. దీన్ని ఇలానే తిన్న బిస్కెట్స్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పిండి కానీ బేక్ చేస్తే ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ బౌల్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఇలా దాంట్లో ఏదన్నా స్టాండ్ లాగా పెట్టేసి మన ఈ ప్లేట్ని అయితే అందులో పెట్టేసుకోవాలి. జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి ఏదన్నా వెయిట్ పెట్టేయాలి. అప్పుడు మంచిగా మనకు బేక్ అయిపోతుంది. దీన్ని హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో బేక్ చేస్తే చూసారా మంచిగా బేక్ అయిపోయాయి. మనకు టెక్స్చర్ తెలుస్తుంది అప్పుడే. ఒకవేళ మీకు కొంచెం బేక్ అవ్వనట్టు అనిపిస్తే ఇంకొక 10 మినిట్స్ అయితే పెట్టేసుకోండి. బిస్కెట్స్ తీసేటప్పుడు కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి, చల్లారినాక క్రిస్పీగా వస్తాయి. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి. కింద ఇలా మనకు బ్రౌన్ కలర్ వస్తుంది, అది మాత్రమే సరిపోతుంది. చూసారా బిస్కెట్స్ ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చాలా బాగుంటాయి. దీన్ని టీతో సర్వ్ చేసినా లేదంటే పిల్లలకు పాలతో సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుంటే మనకు 1 మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఇలా సింపుల్గా బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాళ్ళని అయితే మంచిగా మెప్పించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎలా వచ్చిందో బిస్కెట్స్ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.